ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. డిసెంబర్ 30వ తారీఖున వచ్చే సంకష్టహర చతుర్థి రోజు కన్యా రాశి వారు ఈ పరిహారం చేస్తే చాలు ఇంట్లో ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, కష్టాల నుంచి బయటపడతారు. మీ ఇంట్లో అలాగే మీ ఒంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది. అయితే డిసెంబర్ 30వ తారీఖున వచ్చే సంకష్టహర చతుర్థి రోజు బకెట్ నీటిలో కన్యా రాశి వారు వీటిని కలిపి స్నానం చేయటం వలన నెగిటివ్ ఎనర్జీ అంతా ఏ విధంగా తొలగిపోతుంది, ఈ పరిహారం చేయటం వలన ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, అలాగే ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. డిసెంబర్ 30వ తారీఖు శనివారం రోజున సంకష్టహర చతుర్థి వచ్చింది. సంకట అంటే సమస్యలు మరియు హర అంటే తొలగించడం లేదా తగ్గించడం అని అర్థం. సంకష్టహర చతుర్థి అంటే సమస్యలను తొలగించే రోజుగా చెప్పవచ్చు. అమావాస్య లేదా పౌర్ణమి తర్వాత వచ్చే 4వ రోజు చతుర్థి. సంకష్టహర చతుర్థి ముఖ్యంగా సమస్యలను తొలగించుకోవటానికి ఉద్దేశించిన రోజు. ఈ రోజును సంకట చతుర్థి అని కూడా అంటారు. ఇది ప్రతి నెల చంద్రుని క్షీణదశ అయిన కృష్ణపక్షం సమయంలో పౌర్ణమి రోజు తర్వాత 4వ చంద్రమాన రోజు చతుర్థి వస్తుంది. కష్టాల నుండి విముక్తి పొందడం కోసం విఘ్నాలను తొలగించే గణేశుడిని పూజించే శుభతిథి ఇది. ఈ విశిష్టమైన రోజున కొంతమంది భక్తులు సాయంత్రం చంద్రుని దర్శనం వరకు ఉపవాసం పాటిస్తారు. దీనిని సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకష్టహర చతుర్థి రోజు జీవితంలో సమస్యలను మరియు అడ్డంకులను తొలగించుకునేందుకు వినాయకుడిని పూజిస్తారు. ఈ విశేషమైన రోజున విఘ్నేశ్వరుని పూజించటం వలన సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. ఇంట్లో ప్రతికూల శక్తులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యులపై ఉన్న చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. జీవితంలో సంపద శ్రేయస్సు పొందడం కోసం సంకష్టహర చతుర్థి రోజు విఘ్నేశ్వరుని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. జీవితంలో మోక్షాన్ని పొందడానికి సంకష్టహర చతుర్థి విశేషమైన రోజుగా చెప్పవచ్చు. ఎంతో విశేషమైన ఈ రోజున స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డు మోదకాలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ రోజున విఘ్నేశ్వరుని గరికతో పూజించినట్లయితే విశేషమైన అదృష్టాన్ని పొందుతారు. ఈ రోజున భక్తులు ఉపవాస దీక్షలు చేస్తారు. సంకష్టహర చతుర్థి శనివారం రోజు రావటం వలన మరింత విశేషమైనదిగా పండితులు చెబుతున్నారు. ఇంతటి విశేషమైన రోజున రూపాయి కూడా ఖర్చు లేని ఈ చిన్న పరిహారం చేసుకోవటం వలన మీ ఆర్థిక బాధలు, అనారోగ్య సమస్యలు, మీ ఇంటికి ఉండే దృష్టి దోషాలతో పాటుగా మీలో ఏదైనా నకారాత్మక శక్తి మీకు తెలియకుండా ప్రవేశించి ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. జీవితంలో అత్యున్నతమైన స్థాయికి ఎదుగుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరి ఈ పరిహారంలో భాగంగా సంకష్టహర చతుర్థి రోజు ఉదయాన్నే స్నానం చేసే నీటిలో ఏది కలుపుకొని స్నానం చేయాలి, అలాగే వేటిని కలుపుకోవటం వలన మంచి ఫలితాలు కలుగుతాయి అనే విషయాలను చూద్దాం. చాలా మంది ఎన్నో ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు. ఎంత కష్టపడినా సరే, ఎంత డబ్బు వచ్చినా ఇంట్లో డబ్బు నిలకడలేక ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటారు. డబ్బు రావటానికి ఏదైనా పరిహారం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. ఎన్నో పరిహారాలు చేసి సిద్ధించక ఇబ్బందులు పడేవారు సంకష్టహర చతుర్థి రోజు ఈ పరిహారాన్ని చేసినట్లయితే జీవితంలో ఖచ్చితంగా మార్పు జరుగుతుందని చెప్పవచ్చు. శాస్త్రంలో చెప్పిన విధంగా శనివారం రోజు వచ్చిన సంకష్టహర చతుర్థి రోజు ఈ పరిహారం చేయటం వలన విశేషమైన అద్భుతాన్ని చూస్తారని చెప్పవచ్చు. మీ ఇంట్లో ఉన్నటువంటి దృష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా మీ పిల్లలపై లేదా మీపై ఉన్నటువంటి చెడు దృష్టి అంతా కూడా ఈ సమయంలో తొలగిపోతుంది. మీ కుటుంబం కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇందుకోసం మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు. ఈ పరిహారాన్ని కేవలం నమ్మకంతో చేసినట్లయితే మీ ఎదుగుదల మీరు కళ్ళారా చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారని పండితులు చెబుతున్నారు. కొందరికి ఒక సమస్య నుంచి బయటపడ్డాం అనుకునే లోపు మరొక సమస్య రావటం వంటివి జరుగుతూ ఉంటాయి. ఒకరి ఎదుగుదలను చూసి ఎదుటివారు ఇబ్బంది పడటం, ఎదుటివారి ఎదుగుదలను చూసి తట్టుకోలేకపోవడం వంటివి చేస్తూ ఉంటారు. దీనివలన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, నరదృష్టి తొలగిపోతుంది. నరఘోష ఎక్కువగా ఉండేవారు కూడా ఈ పరిహారం చేయటం వలన సమస్యల నుంచి బయటపడవచ్చు. తెలిసి తెలియక చేసిన తప్పుల వలన కొందరు సమస్యలను ఎదుర్కొంటారు. అటువంటి సమస్యల నుంచి బయటపడాలన్నా, మంచి ఫలితాలు పొందాలన్నా ఈ పరిహారం చేయడం ఉత్తమం అనే విషయాన్ని గ్రహించాలి. చాలా వరకు అనుకున్న పనులు పూర్తవ్వాలి అని అనుకుంటారు, కానీ చాలా మందికి అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి కావు. దీనివల్ల చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మంచి స్థాయిలో ఉండాలి, ఉద్యోగం పొందాలి, ఉద్యోగంలో ప్రమోషన్స్ పొందాలి అనుకుంటారు. ఈ పరిహారం చేయటం వలన చాలా విధాలుగా మంచి ఫలితాలను పొందుతారు. ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుడి ఆశీస్సులు మాపై ఉండాలని, జీవితంలో గొప్పగా ఎదగాలని కోరుకుంటారు. మరి ఆ దిశగా అడుగులు వేసేందుకు తమ వంతుగా ప్రతిరోజు పూజ చేస్తూ ఉంటారు. పూజ చేసినప్పుడు ఫలితాలు వస్తాయా అంటే మనశ్శాంతి మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఫలితం వస్తుందా అంటే
అది వారి పూర్వజన్మ కర్మ ఫలితం మీద ఆధారపడి ఉంటుంది. మరి అలాంటి కర్మ ఫలితాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి అనే సందేహం మీకు రావచ్చు. మనం ఏదైనా పని చేస్తున్నామంటే అది ఎందుకు చేస్తున్నాం అని తెలుసుకుని చేస్తే మాత్రం దానికి ఖచ్చితమైన ఫలితాలు దొరుకుతాయి. ఈ మాట సాక్షాత్తు వేద పండితులే చెబుతున్నారు. డిసెంబర్ 30వ తారీఖున వచ్చే సంకష్టహర చతుర్థి చాలా విశేషమైనది. ఈ సంకష్టహర చతుర్థి శనివారం రోజు రావటం వలన మరింత విశిష్టతను కలిగి ఉంటుంది. చూడటానికి ఈ పరిహారాలు తేలిగ్గా అనిపించవచ్చు, కానీ వీటి ఫలితాలు మాత్రం చాలా గొప్పగా ఉంటాయి. ఇందుకోసం మీకు ముఖ్యంగా కావాల్సింది నమ్మకం. అలాగే ఈ పరిహారం మనకి పనిచేస్తుంది, కష్టాల నుంచి బయటపడేస్తుంది అనే విశ్వాసం. పరిహారంలో భాగంగా ముందు స్నానం చేసే నీటిలో ఈ రాశివారు ఏవేవి కలుపుకుంటే మీకు లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా సిరి సంపదలు పొందుతారో చూద్దాం. అంతేకాదు వాటిని ఎందుకు కలుపుకోవాలి అనే విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఈ సృష్టిలో ప్రతి ఒక్క పదార్థానికి కూడా ఒక ప్రత్యేకత ఉంటుంది. అంతేకాదు మనం కనుక మనసులో బలంగా సంకల్పించుకుంటే ఆ పదార్థంలో ఉన్న గుణం ప్రత్యేకమైన పదార్థాలతో చేర్చి ఉపయోగించటం వలన మన సంకల్పాన్ని భగవంతునికి చేరవేస్తుంది. కానీ ఈ పరిహారాలు తేలిగ్గా ఉన్నాయి కదా, చేసేద్దామని చేసేయడం కాదు, మనస్ఫూర్తిగా నమ్మి చేయాలి. అప్పుడే మీకు సత్ఫలితాలు అనేవి వస్తాయి. ఇక ఇంతటి విశిష్టమైన సంకష్టహర చతుర్థి రోజు ఈ రాశివారు ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేయండి. అలాగే స్నానం చేసే నీటిలో ఒక తమలపాకు, కొద్దిగా రాళ్ల ఉప్పు, అలాగే 2 హారత కర్పూరం బిళ్ళలను పొడి చేసి వేసుకుని ఇవన్నీ నీళ్లలో కలుపుకుని స్నానం చేయాలి. ఈ నీళ్లతో పిల్లలు ఇంకా పెద్దవాళ్ళు కూడా స్నానం చేయవచ్చు. తమలపాకులు అంటే శుభసూచకం, అలాగే భగవంతుడికి ఎంతో ఇష్టం. ఈ పదార్థాలను నీళ్లలో కలిపి స్నానం చేయటం వలన భగవంతుని అనుగ్రహాన్ని పొందుతారు. బకెట్ నీళ్లలో ఒక తమలపాకు వేసి అరగంట తర్వాత స్నానం చేస్తే శరీరానికి మరింత స్వచ్ఛత లభిస్తుంది. ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది. ఇక రెండవ పదార్థం రాళ్ల ఉప్పు. ఈ రాళ్ల ఉప్పు నీళ్లలో కలపటం వలన వీరిలో ఉన్నటువంటి నకారాత్మక శక్తి అంతా తొలగిపోతుంది, అంటే నెగిటివ్ ఎనర్జీ. వాస్తవానికి చెప్పాలంటే మనకు తెలియకుండా మన మీద ఒక రకమైనటువంటి నకారాత్మక శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఇక ఇలాంటి నకారాత్మక శక్తి ఉన్నప్పుడు మనం చేసే పనులలో ఆటంకాలు రావటం, అలాగే ఆర్థికంగా కృంగిపోవటం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇక ఈ నకారాత్మక శక్తి నుండి బయటపడడానికి ఈ రాశివారు చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. దాన్ని తొలగించుకోవటానికి రాళ్ల ఉప్పు ఎంతగానో సహాయపడుతుంది. ఇక మూడవ పదార్థం నీళ్లలో కలపవలసింది కర్పూరం బిళ్ళలు. ఇలా 2 కర్పూరం బిళ్ళలను పొడి చేసి నీళ్లలో కలపటం వలన మనలో దైవభావం పెరుగుతుంది. దీని నుంచి వచ్చే సువాసన మనలో ఉన్న చెడు ఆలోచనలను తొలగించి ఆధ్యాత్మికత వైపు మనల్ని నడిపిస్తుంది. డిసెంబర్ 30వ తారీఖున వచ్చే సంకష్టహర చతుర్థి రోజు ఈ పరిహారం చేసి కన్యా రాశి వారు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. సో చూశారు కదండి, డిసెంబర్ 30వ తారీఖున వచ్చే సంకష్టహర చతుర్థి రోజు కన్యా రాశి వారు ఏ పరిహారం చేయటం వలన జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి, బకెట్ నీటిలో వేటిని కలపడం వలన నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోతుంది, ఈ పరిహారం చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.